నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మైనార్టీ ఆస్తుల రక్షణకు అన్ని చర్యలు చేపడతామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దేవుడి మీద రాజకీయాలు చేయొద్దన్న మంత్రి సీతక్క. కామ్రేడ్ గోదా యాదగిరి అడుగుజాడల్లో నడవాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న వారికి 5,000 రూపాయల బహుమతిగా ఇస్తామన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రం సవరణలు చేర్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మైనార్టీ సోదరులను నియమించి వారి ఆస్తులను రక్షిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో తీసుకొస్తున్న మార్పులు మైనార్టీల స్వాధీనంపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని మైనార్టీల ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని పరిష్కారాలు అమలు చేస్తుందని తెలిపారు. కేంద్రానికి లెటర్ రాస్తా, టైం ఎక్స్టెండ్ చేయమంట. నేను ఒకటే ఆ రోజు కూడా హామీ ఇచ్చా, ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకొచ్చిన ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులనే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఇది కాపాడుతాను. సమ్మక్క సారలమ్మ దేవతలు చాలా పవర్ఫుల్ అని, దేవుడి మీద రాజకీయాలు వద్దని, తప్పుడు వార్తలు వద్దని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో సీతక్క మాట్లాడుతూ దేవుడి మీద రాజకీయాలు చేయకుండా మనమంతా కలిసి ఈ ప్రాంతం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో అనేక సార్లు మేడారానికి వచ్చారని సీతక్క గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది. సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలా మందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు వద్దు. వాస్తవాలను రాయండి, వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి. అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం. కొంతమంది గతంలో మేము మా పంచాయతీరాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు, ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం. ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం. అది 3 కోట్లు కాదు, కేవలం 50 లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది. దాన్ని తీసి మళ్ళీ కాడ పెడుతున్నాం. దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే, అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలే. గత ప్రభుత్వంలో దాదాపు 9.5 కోట్లు 10 కోట్లతోటి చెక్ డ్యాములు కట్టి కూలగొట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టారు. యాదగిరిగుట్ట గొండ్లపల్లి గ్రామంలో అమరజీవి కామ్రేడ్ గోదా యాదగిరి 26వ వర్ధంతి సభలో రాష్ట్ర ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ అనే కాదు, ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఏ కార్మికుని కానీ ఏ కర్షకునికి ఇబ్బంది ఉన్నా నేనున్నా అని చెప్పి ముందు వరుసలో నిలబడి సమస్యలు పరిష్కరించి ఆనాటి పోరాట పటిమ ఆరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి గారి అడుగుజాడల్లో సిపిఐని బలోపేతం చేసినటువంటి మహానాయకులు గోదా యాదగిరి గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనను మనం స్మరించుకుంటున్నాం. ఆయన ఆశయాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సిపిఐ కానీ సిపిఎం కానీ ఇక్కడ పోరాటాలు కలిగినటువంటి పటిమతోటి ముందుకు పోయిన స్పీచ్ ఉంటుంది. మరి అంత మంచి వ్యక్తిని అక్కడ ఖమ్మంలో గెలిపించి ఇవాళ మన సిపిఐను ఉనికి చాటు మార్కెట్ మన బ్యాంక్ డైరెక్టర్ గా ఇక్కడ గెలిపించి నన్ను ఎంపీడీసీగా భారీ మెజార్టీతో గెలిపించడంలో సిపిఐ కీలక పాత్ర. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు కూడా సిపిఐ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మా బిడ్డ గెలిస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని నమ్మకంతో నన్ను గెలిపించిన దాంట్లో సిపిఎం కీలక పాత్ర పోషించింది. కాబట్టి తప్పకుండా రేపు వచ్చే స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ అందరం కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరికి సర్పంచ్గా కానీ ఎంపీడీసీగా లేకపోతే అక్కడక్కడ వార్డు మెంబర్ల విషయంలో కూడా మీ అందరి సహకారంతో. తూర్పుగోదావరి జిల్లా రాజనగర మండలంలో జరిగిన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మరియు డీలర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న వారికి 5,000 రూపాయల బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యంపై అక్రమాలకు పాల్పడుతూ తనపై బురద జల్లాలని కొంతమంది అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్తానని, అధికారులు ఇప్పటి నుంచైనా అక్రమ రేషన్ బియ్యం సరఫరాపై సీరియస్ గా ఉండాలని అన్నారు.
కాబట్టి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని మీద కాస్త మీరందరూ కూడా రాంగ్ సమాచారం పెట్టండి బయటికి. ఇది ఎలా అంటే డబుల్ గేమ్ కింద ఉంది. డీలర్స్ అధికారులు నారాయణ కూడా రెండు పెట్టిన చాలా ఇష్టం వస్తున్నాయి. అదేవిధంగా చివరిగా జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూడా ఏ రైతు మిల్లుకైనా సరే ఏ అధికారి పట్టించుకోకపోతే కూడా నాకు తీసుకురండి. స్వాతంత్రం పట్టుకుని యాభై కూడా పడతాం. జన సైనికులు వేరే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను. ఎక్కడైనా సరే రాజకీయ నియోజకవర్గంలో పీడీఎస్ రైతు అక్రమం జరిగితే పట్టుకున్న వాడికి 5,000 రూపాయలు బహుమతికి ఇస్తారు. రేపటి పనులు ఉండాలని కోరుకుంటూ వ్యవహరించిన ప్రజలకు యుద్ధ కార్యక్రమాన్ని చేసే అధికారులు కూడా నా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో బడ్జెట్ అమలు దారుణంగా జరిగిందని ఆయన ఆరోపించారు. 2.30 లక్షల కోట్ల బడ్జెట్లో సెప్టెంబర్ నాటికి 76,000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపారు. రెవెన్యూ వసూలు 40%, జీఎస్టీ 42%, స్టాంప్ రిజిస్ట్రేషన్ ఆదాయం 32%, ఎక్సైజ్ 35% మాత్రమే సాధించారని పేర్కొన్నారు. అయితే అప్పులు మాత్రం 83% చేరుకున్నాయని, 2 నెలల్లో 3.48 లక్షల కోట్ల రుణాలు తెచ్చారని విమర్శించారు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట దోపిడీ చేశారని శ్రవణ్ ఆరోపించారు. ఇది రేవంత్ రెడ్డి గారి కథ. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడతా ఉన్నాడు. అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన. పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం, అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది దాసోజు శ్రవణో, సతీష్ రెడ్డి గారో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది. ఏం చెప్పింది ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేట ప్రయత్నం చేస్తాను. మీరు కూడా దయచేసి ఇవాళ మభ్య పెడతా ఉన్నాడు, పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. పొద్దున్న రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది, అధోగతి పాలైపోయింది. ఒక చిల్లర పరిపాలన అందిస్తూ ఉన్నాడు అనడానికి నిదర్శనం నేను మీకు దృష్టికి తీసుకెళ్తా. టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కు పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే 2,29,770 కోట్ల రూపాయలు. దిస్ ఇస్ వాట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్. 6 నెలల్లో ఎంత రావాలన్నా అంటే 2,30,000 అంటే 1,15,000 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ రావాలా. వచ్చింది ఎంత అంటే ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న గ్రాండ్ గ్లోబల్ చార్టర్ ఈవెంట్ పై కీలక ప్రకటన చేశారు. ఇది అందరికీ ప్రవేశం ఉండే ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఫిజికల్ పాసులు ఉన్న వారు మాత్రమే హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. కొందరు ఆన్లైన్లో పాసులు విక్రయిస్తున్నారని, అది ఓపెన్ ఈవెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని అసలు నమ్మొద్దని రాజమౌళి తెలిపారు. ఈవెంట్ వేదిక వద్దకు చేరుకునే మార్గాల గురించి కూడా ఆయన వివరించారు. మీ పాసులపై క్యూఆర్ కోడ్లు ఉంటాయని, వాటిని స్కాన్ చేస్తే వేర్వేరు ప్రాంతాల నుంచి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో స్పష్టమైన వీడియోల రూపంలో సూచనలు లభిస్తాయని తెలిపారు. అందరికీ నమస్కారం. మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్ కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయించే వాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది, అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ 15. కార్తీక మాసం సందర్భంగా హై బిజ్1 ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు అమీర్పేట్ ధరంకర్ రోడ్లోని MCH గ్రౌండ్స్ లో హోమాలు, వ్రతాలు, అభిషేకాలు, పారాయణాలు నిర్వహించనున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ కార్యపత్రాన్ని ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జి పాండురంగారావు, హై బిజ్1 వ్యవస్థాపకురాలు జె సంధ్యారాణి, ఈజ్పాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14వ తేదీన గణపతి హోమంతో ప్రారంభమైన మహాచండీ హోమం, శ్రీ లలిత సహస్రనామ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15న రుద్రాభిషేకం, అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహిస్తున్నామని, 16వ తేదీన సత్యనారాయణ స్వామి వ్రతం, కార్తీక పురాణ విశిష్ట ప్రవచనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంటే ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని, కార్తీక మాస అధిపతిగా ఈశ్వరుణ్ణి మనం కొలుస్తాము. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని ప్రతీక. ఇంత గొప్ప మాసంలో అది ఏది చేసినా, అంటే ఈ మాసంలో ఏ పని చేసినా అది ద్విగుణీకృతము, అంటే ద్విగుణీకృత ఫలితము, రెండింతల ఫలితము, దశింతల ఫలితము వస్తుందని పురాణం చెబుతోంది. కాబట్టి ఈ మాసం ఆధ్యాత్మికంగా ఈ లోకంలో ఉండి సంచరిస్తారు కాబట్టి ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం. కాబట్టి ఈ కార్యక్రమం చేసి ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా మామూలుగా పాల్గొనడం వేరు, ఈ మాసంలో పాల్గొంటే అది ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది. కాబట్టి తారీఖు నాడు, ఎందుకంటే ఈ నెలంతా మనం శివుణ్ణి ఆరాధించాలి కాబట్టి. నెక్స్ట్ అదే రోజు సాయంత్రము బజరంగ్ దళ్ వాళ్ళు, అలాగే కార్తీక్ స్వామి అని చెప్పేసి ఆదివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టాము. ఇది అన్నవరం దేవస్థానం నుంచి, అక్కడి నుంచి అర్చకులు ఫస్ట్ టైం హైదరాబాద్, ఒక మీడియా వాళ్ళమే కాబట్టి, మీ జర్నలిస్ట్ని కాదు కానీ ఏదో చిన్న పార్ట్గా మీడియాలో సంబంధమై ఉన్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటి ఇది ప్రతి ఒక్కరికి చేరి ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగాలి, సక్సెస్ఫుల్గా జరగాలి అని మీ అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహిళల భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సుమారు 450 మంది విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, సైబర్ సేఫ్టీ మరియు వేధింపుల నివారణలో యువత పాత్రపై అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ నిరంతర గస్తీ నిర్వహిస్తూ నేరస్తులపై తక్షణ చర్యలు తీసుకుంటూ మహిళల భద్రతకు కృషి చేస్తున్నాయని తెలిపారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో కొద్ది రోజుల క్రితం దుండగులు వందల సంఖ్యలో నాటుకోళ్లను వదిలి వెళ్లిన ఘటనలో దర్యాప్తు చేసిన పోలీసులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే యజమాని కోళ్లను వదిలేసినట్లు తెలిపారు. లక్షటిపేట అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీ పోడు రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల గురించి వినతి పత్రం అందజేయడానికి వచ్చిన దమ్మన్నపేట గ్రామానికి చెందిన పోడు రైతులను అటవీశాఖ అధికారులు అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి వేడెక్కింది. భూములు మా హక్కు, సాగు మా జీవనాధారం అంటూ రైతులపై అధికారులు కఠిన చర్యలు ప్రజలు ఖండిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. మేము గత 6-7 నెలల నుంచి, అంటే దాదాపు సుమారుగా 25 సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపొడి తెగకు సంబంధించినటువంటి నాయకపొడుకు తెగకు చెందిన వారము. మేము దాదాపుగా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం, మా పైన సాగు చేయనీయకుండా ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో డీసీపీ
మరియు డిఎఫ్ఓ గారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు, 100% ప్రతిఫలం మీరే దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ 33 మందిని అరెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని రిమాండ్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసమో, మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రైన్ని తిలకించండి, మమ్మల్ని లక్షపేట రేంజ్లోకి తీసుకొచ్చి మెమోరాండం ఎఫ్టీఓ గారు ఇక్కడ ఉన్నారు, జెండారం ఎఫ్టీఓ గారు జెండారం పోకుండా లక్షపేట రండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి కోర్టు దగ్గర ఉందని చెప్పేసి మమ్మల్ని సెంట్రల్ జైలు దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ రిమైండ్ తీసుకుంటాం అనేది వాదన తీసుకొచ్చిన తర్వాత మేము బయటకు వచ్చేసాం. మమ్మల్ని వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి పట్టుకురాలేదు, మేము వచ్చినాం ఎంఆర్ఓ దండపల్లి గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ అని చెప్పేసి అంటే మేము బయటికి వెళ్ళి వచ్చేసినాం. మేము అక్కడ ఎవరిపైన దాడి చేయలేదు, మా పైనే మీరు ఉల్టా మమ్మల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిరు. అది వీడియోలు తీసే ఉంటారు చాలామంది, ఒకసారి గమనించండి. మేము ఇంతవరకు అయితే ఏ విధమైనటువంటి అన్యాయాన్ని కానీ దాడికి కానీ మేము తెగబడలేదు, తెగబడబోము. మా మీదకి దాడికి వస్తే మాత్రం మేము సహించబోము ఇక్కడ నుండి. రాష్ట్రంలోని న్యాయవాదులు అందరికీ తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ను అందించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపులు భాస్కర్ కోరారు. న్యాయవాది వృత్తిలో ఉండి న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యత్వం లేని వారికి ఒక అవకాశం పేరిట బార్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, అయితే న్యాయవాదులు స్టాండింగ్ సీనియారిటీ ప్రకారం 50,000 నుండి 75,000 రూపాయలు చెల్లించాలనే నిబంధన తగదన్నారు. సపరేట్ తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత కంబైన్డ్గా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెలంగాణ బార్ కౌన్సిల్గా సపరేట్ కావడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కరే చైర్మన్ గారు ఉంటారు. చాలామంది బార్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళే కొనసాగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ వారు చేసేటటువంటి ఒక ప్రోగ్రాం ఏంటంటే, ఎన్రోల్ అవుతున్నటువంటి అడ్వకేట్ల దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి డబ్బులు వసూలు చేస్తున్న అవసరం ఉంది. న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయవాదుల యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి బార్ కౌన్సిల్ మీద న్యాయవాదులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అందుకనే నేను డిమాండ్ కలెక్ట్ చేయటం అనేది జరిగింది, కానీ డిపాజిట్ చేయలేదు. డిపాజిట్ చేయకపోయేసరికి నేను ఒక న్యాయవాదిగా నేను మరొక బార్ కౌన్సిల్ ఎన్ని ఎంత డిపాజిట్ చేశారు అనేటువంటిది కూడా బార్ కౌన్సిల్ వారు క్లియర్గా ఆదాయ వ్యయాలను ప్రజలకు ముఖ్యంగా న్యాయవాదులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమీడియట్గా ఈ ఆదాయ వ్యయాలను చెప్పాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తాను. త్వరలో రాబోతున్నాయి. బార్ కౌన్సిల్ మెంబర్గా నేను పోటీలో ఉన్నా అందుకనే ఒక అభ్యర్థిగా బార్ కౌన్సిల్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఉండలేదు, ఆదాయ వ్యయాలు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో సోలార్ లైట్ స్తంభాలకు అమర్చిన బ్యాటరీలను దొంగలిస్తున్న 4 దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రవీంద్రెడ్డి తెలిపారు. జనగాం జిల్లాకు చెందిన సంపత్, మహేష్, ప్రశాంత్, సాంబరాజు అనే నిందితుల వద్ద నుంచి మొత్తం 38 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మహేశ్వరం, ఇటిక్యాలపల్లి, నాదనపేట తదితర గ్రామాల్లో 14 గ్రామాల్లో కంటిన్యూగా దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే చంద్రరావుపేటలో, కానరావుపేటలో, కానపూర్లో కూడా దొంగతనం చేశారు. వీటి మీద సిఏ గారు, రఘుపతి రెడ్డి గారు, అదని నలుగురు పాలకుర్తి, డెబ్బర్గఢ్ ప్రాంతాలకు చెందినవారు కరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు. ఇలా ఈ అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి స్వయం ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు రెడ్డి గారి దగ్గర ప్రొడ్యూస్ చేశాము. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ ఆఫీసులో ఏసీపీ సోదాలు నిర్వహించారు. ఆదిపట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్, అసిస్టెంట్ వంశీ ఇల్లు పర్మిషన్ విషయంలో ఆనంద్ అనే వ్యక్తి నుంచి 75,000 రూపాయలు తీసుకుంటుండగా పక్కా సమాచారంతో రైడింగ్ నిర్వహించారు.
శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న బస్సు యాత్ర 13వ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో చేరుకున్న సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కతిరవి, జిల్లా కార్యదర్శి మునిచందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలరాజు, నాజర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కుల్లాయి స్వామి, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిశీలించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రను నిర్వహించడం జరిగింది. ఈ బస్సు యాత్ర సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో వేలాది మంది విద్యార్థులను సమీకరించి సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఈ బస్సు యాత్ర సందర్భంగా సీట్లు అమ్ముకోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం సీట్లు మాత్రమే కాదు, ప్రభుత్వ మెడికల్ కళాశాలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఈ ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో అన్ని కులాలకి, మతాలకి, వర్గాలకి చెందినటువంటి విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు ఉచిత ఎంబీబీఎస్ విద్య చదువుకోవడం మీకు ఇష్టం లేదా? అదేవిధంగా పేద, బడుగు, బలైన వర్గాల ప్రజలు ఉచిత వైద్యం అందుకోవడం ఇష్టం లేదని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బస్సు సందర్భంగా ఏదైతే నిర్మల్ పట్టణంలోని బంగాలపేట మహాలక్ష్మి ఆలయంలో దొంగలు హుండీ పగలగొట్టి నగదు, అమ్మవారి కళ్ళు, బొట్టు బిల్లలు, కమ్మలు ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ అంజలి, నటుడు శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న వీరు స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మీడియాతో హీరోయిన్ అంజలి మాట్లాడుతూ, ప్రతిసారి ఇక్కడికి వస్తే ఎంతో ఆధ్యాత్మికంగా అనిపిస్తుందని, కొత్త ప్రాజెక్టులు విజయవంతం కావాలని, అభిమానుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. నటుడు శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ, శ్రీవారి దయతో అన్ని మంచి జరగాలని, అందరికీ ఆనందం కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. మంచి దర్శనం బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము. సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి రావడానికి. నెక్స్ట్ లైన్అప్ లో ఉన్నాయండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్తాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు స్వామివారి నిజరూప దర్శనం జరగటం చాలా అద్భుతం. చాలా చక్కటి దర్శనం జరిగింది. చక్కటి ప్రసాదాలు, చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న రిత్విక్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించారు. బాలుడి కన్ను పరీక్షించి కంటి చూపుపోయినట్లు నిర్ధారించిన వైద్యులు, దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు రిత్విక్పై దాడి చేసిన రోజే వీధి కుక్కలు మరో చిన్నారిపై కూడా దాడి చేశాయని, ఇప్పటికైనా వీధి కుక్కల నియంత్రణను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నా పిల్లలే నాకు ఆస్తి నాయన, నాకు భూమి లేదు, బుట్ట లేదు, ఇల్లు ఒకటి ఉంది, వాడుకోకుండా వాడుతున్నా నాయన. మీకు దయచేస్తే నా పిల్లగానికి ఏమన్నా సాయం. పటాన్చెరు వాసి నామ నరసింహులు తన గృహంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తి, నర్రా భిక్షపతి, ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
షెల్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లోని గౌతమి నగర్లో జి శ్రీకాంత్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న షెల్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి పడి పూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి వారి కృప చల్లని చూపు తప్పగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాజీ కౌన్సిలర్ జి రవీంద్రరావు, సీనియర్ నాయకులు మిర్యాల రాఘవరావు, సత్యనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, యువ నాయకులు మిర్యాల ప్రీతం, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు భారీగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మైనార్టీ ఆస్తుల రక్షణకు అన్ని చర్యలు చేపడతామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దేవుడి మీద రాజకీయాలు చేయొద్దన్న మంత్రి సీతక్క. కామ్రేడ్ గోదా యాదగిరి అడుగుజాడల్లో నడవాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న వారికి 5,000 రూపాయల బహుమతిగా ఇస్తామన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.